రా. దానికి డబ్బులు పెట్టి పంపిస్తున్నారా మనల్ని? అవును. రేపు పొద్దున్నే హైదరాబాద్ వెళ్ళడం, జాబు, పెళ్ళి, పెళ్ళి, ఇల్లు, పెళ్ళి, పెళ్ళి, కొత్త కారు, పెళ్ళి. నీకు అన్నీ ఉన్నాయి, నాకు జుట్టే లేదు. సరిపోయింది పో. కృష్ణ పడే నేనే ఎగ్జామ్ పాస్ అయినాను నా ముందుండడం వల్లేగా. ఏంటి ఇప్పుడు కూడా లవ్ యూ టూ చెప్పవా? మళ్ళీ నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోతావు. నేను చెప్పా కదా గౌరీ, నేను పెళ్లి చేసుకున్న తర్వాతే ప్రేమిస్తా. ఇప్పుడు మా ఇంట్లో కూడా సంబంధాలు చూస్తున్నారు. ఆ పెళ్ళేదో నన్నే చేసుకుని నన్నే ప్రేమించొచ్చుగా. అది ఎలా అవుతుంది గౌరీ? నువ్వు నా క్లాస్మేట్లా పరిచయం అయ్యావు, నేను పెళ్లి చేసుకునే అమ్మాయి నాకు వైఫ్లా పరిచయం అవ్వాలి. అలా అవ్వాలంటే అది అరేంజ్ మ్యారేజ్లోనే అవుతుంది, ఇలా అరేంజ్ చేసుకొని కాదు కదా. నువ్వు హైదరాబాద్ పోతున్నావు అని పొగరబట్టిందిగా నీకు. అక్కడ నీకే అమ్మాయి నచ్చకపోదా? ఆ అమ్మాయికి నువ్వు నచ్చకపోతే అప్పుడు నీకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు నువ్వు అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నావు. నువ్వు చేసుకునే అమ్మాయి ఏ కాలంకొడదో ముక్కొంకొడదో మూతొంకొడదో వచ్చిందనుకో, అప్పుడు నాకు కాల్ చేసి హలో గౌరీ అన్నావు అనుకో, సారీ అని చెప్తా. నువ్వు అనుకున్నట్టే కాల్ చేస్తా, కానీ హలో గౌరీ అన్ను నా అప్సరస్ పేరు చెప్తా. అప్సర పెన్సిలింగ్ కాదు. హైదరాబాద్లో నా ఫ్రెండ్స్లో జాబ్ వచ్చింది నీకే. చెప్పాగా జుట్టు ఊడిపోతుందని. మరి వెళ్ళేలోపు ఏమైనా ఉందా లేదా? ఎవడి బాధ వాడిదిరా. సరేదా? ఎవరెక్క సక్క మిక్క తాగేద్దాం తెల్లారే దాకా. ఏమందరూ తలంతా నేను కొన్ని జాతర పెట్టాను. ఎలాగో సిటీకి వెళ్తున్నావుగా, కొత్తవి కొనుక్కో. మీ ఆయన పనికిరానివన్నీ చెప్తాడు, ఒక్క పనికొచ్చే నా పెళ్లి గురించి తప్ప. నాన్న, ఎలాగో ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు నా పెళ్లి గురించి పట్టించుకోలే, ఇంకా అక్కడికి వెళ్తే నా పెళ్లి గురించి ఏం పట్టించుకుంటావు? రోజు నీ మొహం అద్దంలో చూసుకునేటప్పుడు అక్కడ వాడికి పెళ్లి చేయాలని గుర్తొచ్చేలా ఆ ఫోటో. అరే, నువ్వు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అడిగినా నాది ఒకటే సమాధానం, నువ్వు సెటిల్ అయ్యాకే పెళ్ళి. అందుకే వెళ్తున్నావు ఒక్కరిని వదిలేసి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదని ఇలా చెప్పేవాళ్ళు ఉండరు కదా అక్క నాకు. రే, ఎంత దూరం రా, ఇంత దానికే బాధపడాలా? హలో. నాన్న, ఏం లేదు, మన హోమ్ లోన్ ఒకటి కన్ఫర్మ్ అయింది, ఇంకా మనం హ్యాపీగా ఇల్లు కట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడికి వచ్చావు అనుకో, ఇటు ఇంటి పని నాకు పెళ్లి చేసే పని రెండూ చూసుకోవచ్చు. రెండో పని ఉండగా మొదటి పని నా చేత ఎందుకు చేయిస్తావురా నువ్వు? సర్లే నాన్న, నువ్వైతే రా. అసలే నా రూమ్మేట్ కూడా ఖాళీ చేస్తున్నాడు, మన ఇద్దరం ఇంక ఇక్కడే ఉండొచ్చు. ఇప్పుడైతే రాలేనురా, కూరగాయలు ఎక్కువ కొనేసాను, వేస్ట్ అయిపోతాయి. నాన్న, నువ్వు రా ముందైతే. నేను అన్నీ సర్దుకొని వస్తాలే, ముందు నువ్వు ఫోన్ పెట్టు. నువ్వైతే రా. సరే. అంతా తొందర వీడికి, అన్నీ అప్పటికప్పుడు అయిపోవాలంటాడు. టౌన్లో నాన్న వాళ్ళ ఇంటి పైన ఉండేవాళ్ళు, ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. సాఫ్ట్వేరే. వాళ్ళ ఓన్ హౌస్ ఒకటి కన్స్ట్రక్షన్ అవుతుంది. నాన్న అయితే హైలీ రికమెండ్ చేస్తున్నారు. మొన్న ఇచ్చిన ఫొటోస్కి రెస్పాన్స్ ఇవ్వలేదని మళ్ళీ లేటెస్ట్ ఫొటోస్ ఇవ్వమన్నారు. నువ్వు ముందు పంపించిన ఫొటోసే ఇంతవరకు అది చూడలేదు. అయినా పెళ్ళి దానికి అనుకుంటుందో నాకు అనుకుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏదసలు ఎక్కడది? వెలగట్లేదేంటి? మళ్ళీ ఆ వీడియో చూపి.
స్మోకింగ్. ఈ వీడియోలో తినది కూడా ఫస్ట్ టైమే కదనే. తిను 4 పఫ్లకు కూడా ఇవ్వని ఎక్స్ప్రెషన్ ఒక్కదానికే ఇస్తున్నావు. అలా ఫీల్ అవ్వాలి. టైంకి వస్తుంది. తన్వమ్మ, మీ నానమ్మగారి విస్కీ బాటిల్ ఫుల్ కాస్త హాఫ్ అయిందంట. మీ మీదే అనుమానం మరి. చూసుకోండి, అసలే మీ నానమ్మగారు వీళ్ళంతా గోల్ గోల్ చేసేస్తున్నారు. నేనెందుకు తాగుతా? అయితే నిన్న నైట్ అందరు పడుకున్నాక చెప్పు. అంటే కొంచెం దీనికేమో ఎప్పుడు నా మీదే అనుమానం. దొంగలు తయారైంది ఇంట్లో. పొద్దుగాలు చూస్తే ఒకలాగుంటుంది, రాత్రికి చూస్తే ఒకలా ఉంటుంది. ఏమన్నా అంటే తాగి మాట్లాడుతున్నవే ముసలిదానా అంటారు. చూస్తా ఈరోజు ఏం చెప్తారో చూస్తా. హర హర మహాదేవ శంభో శంకర. ఒరే ఎద్దు, ఓ పొద్దున్నే పూజ చేసుకుంటుంటే ఎద్దు. చెప్పమ్మా. రాత్రి హాఫ్ మందు తాగిన. ఇదిగో నీ పెండ్లాం తీసిన ఫోటోగ్రఫీ. పొద్దుగాలు చూస్తే కాలుంది. నాకు తెలవాల మందు తాగిన వాళ్ళ బయోగ్రఫీ. ఇక్కడ నేను ఏం చేస్తున్నానో నువ్వేం అడుగుతున్నావు? గదేందది గంట అట్ట కొడుతున్నావు? నువ్వు తాగినవా? ఊరికే అడిగిన కొడక. ఏంటే నాయని పొద్దున్నే మందు గురించి నీ ఫైటింగ్లు? నీ నాటకాలాపు. నీ మీదనే నాకు అనుమానం కొడుతుంది. నేను ఇక్కడ పూజ చేసుకున్నట్టే మీ మందు కూడా ఏంటి? పొండి అవతలకి. ఎవరి పూజ వాళ్ళకుంటది. ఇప్పుడు చూడు, నా మంది ఎవడ తాగేశాడు. చిచి. ఓం మందాయ నమః. చిచి, ఈ మందు కూడా నాకెక్కింది అంటే. ఇల్లు కట్టడం చూస్తే ఇంకెళ్ళి 6 నెలలు పట్టేలా ఉంది. బాత్రూమ్ పెద్దగా అయినట్టుందన్నా. పెద్దదైందా? మందేముందన్న, లుంగి కట్టుకొని బయటకైనా వచ్చి రెడీ అవ్వచ్చు. కానీ మనకు రేపు పెళ్ళి అయిన తర్వాత మన లేడీస్ పరిస్థితి కాదుగా. అంతా లోపలే డ్రెస్ అప్ అవ్వాలి. అంటే ఆ మాత్రం ఉండాలి. యువ సంబంధాలు కూడా వస్తున్నాయి. అమ్మో, నా కూతురు అమ్మాయికి రాలమ్మా. అది నా కళ్ళ ముందే ఉండాలి. అయ్యో రామా, లోపల డ్రెస్ వేసుకొని రావచ్చు కదే. మాది మీ బెల్ట్ కాదు కదా ఆంటీ అలా రావడానికి. బెల్టా? బెల్ట్ ఏంటే? క్యాస్ట్ ఇండైరెక్ట్గా నీకు అవసరమా అంటున్నది. ఇదే అమ్మాయికి రాలు. ఎవరిని వేసుకుంటుందో కానీ చుక్కలు లెక్కెట్టిస్తుంది. సర్లే, మీరు ముందైతే వాటర్ కొట్టండి, నేను అవసరం ఉంటే తర్వాత. చూడు బిడ్డ, సచ్చేది నిజం, బతికేది అబద్ధం. ఇది జ్యోతమ్మ సాచిక. జ్యోతి ఎవరు? జ్యోతి అమ్మ దేవుడు. భవిష్యత్తు కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టమంటే పెట్టరు, కానీ భవిష్యత్తు తెలుసుకోవడానికి మాత్రం బలి ఖర్చు పెడతారు. పలకమంటే ఊరికే పలకది బిడ్డ. పలకాలంటే త్రిషకి 30 రూపాయలు అవుతుంది, ఈ అనుష్కకి 40 రూపాయలు అవుతుంది. అయితే త్రిషనే వచ్చేమని. త్రిష సినిమాలు బాగా చూస్తావు అనుకుంటా. నీ లక్ ఎక్కడో దూరంగా డాన్స్ చేస్తుంటే నీ దరిద్రం నీ దగ్గర తీన్మారేస్తుంది. అవును, ఈ మధ్య ఏమనుకున్నా జరగట్లేదు. నెక్స్ట్. నువ్వు చూడ్డానికి అంకుల్లా కనబడతావు, కానీ నీకు ఇంకా పెళ్లి కాలేదు. నెక్స్ట్. నీకు పెళ్లి మీద కొన్ని సందేహాలు ఉన్నాయి. అవును, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని. ఇంతకీ నాకు లవ్ మ్యారేజ్ జరుగుతుందా అరేంజ్ మ్యారేజ్ జరుగుతుందా? నువ్వు లవ్ చేసిన అమ్మాయికి వేరే వాడితో అరేంజ్ మ్యారేజ్ జరుగుతుంది. నెక్స్ట్ ఏంటో చెప్పమంటావా? అవసరం లేదు. ఏముంది ఇక్కడ చెప్పడానికి? ఒక్కటంటే ఒకటి మంచి మాట చెప్పావా? ఆ నోరేసుకుని. నోటు బాగుంటే నోరు బాగుంటుంది. నువ్వు నన్ను మోసం చేయగలవు, నా చిలకను మోసం చేయలేవు. నోటు బాలేదని నా రాత బాలేదంటావరా? వీటికి శనిగి నోటిచ్చి చెప్పు అంట. పొద్దున్నే శనిగాడు దొరికాడు. వీటికి వాడే కరెక్ట్. మా వాడికొచ్చే వైఫ్లో వాడు కోరుకుంటున్న కొన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి గురించి నీకు చెప్తాను. వాడికి ఎలానే చెప్పావు అనుకో, చెప్తే నీ ఖర్చులకి ఆడే ఇస్తాడు. రమ్మను. ఒరే కృష్ణ, నీకు ఎలాంటి అమ్మాయి వస్తుందో జాతకం చెప్తానంట, రారా. ఆహా, ఆ ముఖంలో పెళ్లి కళ ఉట్టి పడుతుంది. నువ్వు మెచ్చిన వధువు వచ్చి వేళైంది. రా రారా రా చెప్తాను. అవాకయ్యారా అనేంత అందం తనది. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. భూవి దివి వెతికిన దొరకని దొరసాని ఆ పిల్ల. ఎగ్జాక్ట్లీ.
మాకు కూడా అదే కావాలి. లక్షలు పెట్టినా కొనుక్కోలేని లక్షణాలు తనవి. ఎగ్జాక్ట్లీ, మాకు కూడా అదే కావాలి. ఎవరైనా అబ్బాయిలు కనబడితే నమస్కారం కన్నా హగ్గే మిన్న అనే సంస్కారం తనది. ఎగ్జాక్ట్లీ, మీకు అదే కావాలి కదా. నాకు అది కాదు కావాల్సింది, చాలా పద్ధతి గల అమ్మాయి కావాలి. అసలైన పద్ధతులు ఏంటో చెప్పు. జీను పైంటు వేసే పిల్లరోయ్, నైటు పార్టీలంటే లైక్ రోయ్, నువ్వు హాపేస్తే ఫుల్ వేసే టైపు రోయ్, స్మోక్ వేస్తుంది, మందేస్తుంది, చిందేస్తుంది హోయ్. ఓకేనా? ఇంకా చూస్తావేంట్రా? హీరో చూస్తావే హీరో, చూస్తావే హీరో. మీ ఫ్రెండ్ సార్ ఇలా చెప్తే ఖర్చు డబ్బులు ఇస్తా అన్నాడు, అందుకే ఇలా చెప్పాను. ప్లీజ్ సార్ మీకు దండం పెడతాను, వదిలేయండి. నా పెళ్లి టాపికే దొరికిందరా నీకు? ఖర్చులకు కావాలంటేను. అరే నన్ను ఇరికిస్తావా? ఇదిగో చిలక జాతకం, వెళ్ళిపోతావేంటి? ఇదిగో నిన్నే ఎంతగా పిలుస్తున్నా తిరగట్లేదంటే ఇచ్చింది సరిపోలేదు అనుకుంటా. ఇప్పుడైతే నిజంగా డబ్బుల గురించి అలా డిస్టర్బ్ చేసి వెళ్ళిపోతా చిలక. ఈసారి నిజం చెప్పేసి. నేను చెప్పొద్దు, నువ్వు నన్ను కొట్టద్దు, సరేనా? నీకు ఎలాంటి అమ్మాయి కావాలో నువ్వు ఒక డెమో ఇస్తే జ్యోతమ్మని అడిగి అలాంటి అమ్మాయి వస్తుందో రాదో చెప్తా. మొన్న ఫంక్షన్లో ఒక అమ్మాయిని చూసా. థ్యాంక్స్ అన్న. కృష్ణ నాన్న రాలేదా? వచ్చారండి, ఇక్కడే ఉన్నారు. ఓకే ఓకే. షీజ్ మన్విత, మై 10th క్లాస్మేట్. చాలా రోజుల తర్వాత కలిసాం. మీరు నాకంటే యంగ్గా ఉన్నారంట. మన హస్బెండ్ అండ్ వైఫ్ అంటే అస్సలు నమ్మట్లేదు. ఇందాక ఇంట్లో వేసుకున్నప్పుడు తెలియలేదు, కానీ షర్టు అదిరింది. మీరెవరో అనుకుని నాతో అరే మాట్లాడుతున్నారు. సరిగ్గా తిన్నా కూడా రాదు మీకు, చూసుకోవాలి కదా. నిజంగానే మీరు ఎవరో అనుకుని నాతో మాట్లాడు. ఆ అమ్మాయి మాట్లాడడం మొదలుపెట్టిన 2 నిమిషాలకే లైఫ్లోకి వస్తే అలాంటి అమ్మాయి రావాలనిపించింది. కళ్ళు మాట్లాడతాయని తెలుసు కానీ చూడడం మాత్రం అదే మొదటిసారి. ఆ అమ్మాయి ముక్కు పుడక అదేంటో తన పెదవికి అన్నాన్ని తెచ్చింది. ఆ అమ్మాయి చెవి కమ్మల నుంచి వచ్చే వెలుగు తన మెడ కింద పడి మిగిలిన ప్రపంచాన్ని కమ్మేసింది. ఇప్పుడేమంటావు? ఇంకేమంటా, మీ టీంకి ఒక పాయింట్ అంట. గెలిచేసిందా ఇది? ఈ అబ్బాయా? ఇతన్ని మొన్న మీ ఫంక్షన్లో కలిసి మాట్లాడా ఆంటీ. మాట్లాడావా? నువ్వెందుకు కలిసావు? ట్రూత్ ఆర్ డేర్ అని ఒక గేమ్ ఉంటుంది. ట్రూత్ అంటే నిజం చెప్పాలి, డేర్ అంటే ఏం చెప్తే అది చేయాలి. ఇతని దగ్గరికి వెళ్ళి తన వైఫ్లా మాట్లాడమన్నారు. నువ్వు మాట్లాడావా? ఇచ్చి పడేసిన. ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంటే డ్రెస్సు డ్యాన్స్ వేస్తున్నట్టుంది. డ్రెస్సు డాన్స్ చేస్తుండాలి. వస్తుంది సార్, అలాంటి అమ్మాయి వస్తుంది, దొరుకుతుంది. దానికి నా దగ్గర చిన్న మంత్రం ఉంది. ఇట్రండి ఇట్రండి. అల్లం బెల్లం నాకు రావాలి ఓ మంచి బెల్లం. ఫోనా మళ్ళీ ఎక్కడ కొడుతున్నా? రే, నీకు సంబంధం చూసా, అయితే పెళ్లి చూపుల దాకా వచ్చాక చేద్దాం అనుకున్నా, అందుకే ఇప్పుడు చెబుతున్నా. నానా అమ్మాయి ఎవరు నాన్న? అవన్నీ ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం లేరా. నాన్న నువ్వు కూర్చోన్నావా నిల్చోన్నావా? నీ సంగతి తెలిసే పక్కన వాళ్ళకి వినపడకుండా పక్కకొచ్చి మాట్లాడుతున్నా. నాన్న నువ్వు వెళ్ళి కూర్చో, నువ్వు కూర్చున్నప్పుడు నేను వచ్చేస్తా. రే, అంత అవసరం లేదు, ఫోటో వాట్సాప్ చేస్తా చూడు. వాట్సాప్ చేసి ఈ రోజుల్లో జాతకాలది ఏముంది, చూస్తే గీస్తే పిల్లల హెల్త్ రిపోర్ట్స్ చూడాలి. ఇది నార్మల్గా వాళ్ళందరితో మాట్లాడచ్చు. అయినా ఫస్ట్ చెప్పాను. అయినా మాకు జాతకాల గురించి అంత పట్టింపు లేదు. మరి ఇంకా స్వీట్ల పైన పట్టింపు ఉంటుందా? తిని రాదు తీయగుంటది. అంటే అంకుల్కి షుగర్ ఉంది ఆంటీ. నువ్వు తిన అంకులు. ఏంది పిల్ల నవ్వుతావు? తిను తినంకుల్.
ఏం లేదండి, అమ్మాయి అబ్బాయితో మాట్లాడాలంటుంది. మాట్లాడమ్మా. పర్సనల్గా అంకుల్. వినపడలేదా? అంటే నాన్న టెన్షన్గా ఉంది. మాట్లాడు. మొత్తానికి కదిలేదు. లేకపోతే నువ్వు ఊరుకునేటట్లేవుగా. ఈ కాలం పిల్లలు మాట్లాడుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది, మనకి ఒక క్లారిటీ ముందుతోనే మాట్లాడితే బాగుండు. ఆ రోజు బాగానే సైలెంట్గా ఉన్నారు. ఒక్క 1 మినిట్ అయి మాట్లాడుకుందామండి. ముందుతోనే మాట్లాడడం కష్టంగా ఉందే. సరే, మీ ఇబ్బంది నాకు అర్థమైంది. ఓ గేమ్ ఆడదాం. పాటని పాటలా కాకుండా మాట్లాడాలి. పాటలా పాడితే ఓడిపోయినట్టు. అర్థమైందా? అయినట్టే ఉంది, మీరు మొదలు పెట్టండి. కనులు కలపవాయే, మనసు తెలపవాయే, మాట వరుసకి అందంగా లేనా, అసలేం బాలేనా. ఏరు శనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంక బిందెలాగా ఎంత చక్కగా ఉన్నావే ఓ పిల్ల, ఎంత చక్కగా ఉన్నావే. వచ్చిండే పిల్ల, మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే. నో నో నో, అలా చెప్పకు, మనసుంటే మీదే రిలీజియన్? అదేంటండి అలా అడిగారు? హిందూనే కదా. ఐ మీన్ డీసీయా మార్వెల్లా అని. డీసే? డీసీ అంటే సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్. మార్వెల్ అంటే ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, హల్క్ అలా. అవన్నీ మనకు తెలియదు, మనకి ఏదైనా బాలయ్య బాబే. మొత్తంతోనే మాట్లాడుతుంది, మనం ఒకటి ప్రిపేర్ అయ్యంగా అడిగేద్దాం. మీ ఫేవరెట్ కలర్ పింకా? అమ్మాయి అయితే పింకేనా? నా ఫేవరెట్ కలర్ బ్లాక్. నీకు అవసరమారా? ఇదెన్నో పెళ్లి చూపులు? ఫస్ట్ ఒకటోది. ఓకే. పాస్ట్లో ఎనీ రిలేషన్షిప్స్ సంథింగ్? ఇప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదా? పెళ్లి చేసుకున్నాకే ప్రేమిద్దాం అనుకున్నాను, అందుకే లవ్ గివ్. ఒకరిని ప్రేమించి ఇంకోరిని పెళ్లి చేసుకోవడం తప్పు కదా. ప్రేమ పెళ్లి రెండు వేరు వేరు, వాటికి లింకు పెట్టకు. You're kidding, right? చూడు జాన్వి, నేనేంటో నీకు చాలా బాగా తెలుసు. అయినా మళ్ళీ ఇదిగో, నాకు నా గోల్స్కి నాకు వచ్చే కట్నమే ఇన్వెస్ట్మెంట్. సరే, ఒకవేళ నిన్నే పెళ్లి చేసుకున్నా, మహా అంటే ఒక కారు, ఒక ఇల్లు, అందులో సగం మళ్ళీ నీ చెల్లికి ఇవ్వాలి. 3 సంవత్సరాలుగా లవ్ అన్నావు, 2 months నుంచి నమ్మడం స్టార్ట్ చేస్తే ఇప్పుడు గోలు అది అని ఎలా మాట్లాడుతున్నావు చూడు. ఇలా అయితే మళ్ళీ నీ మొహం కూడా చూడను. ఇప్పుడు ఈ ఎమోషన్కి లొంగితే జీవితాంతం వంగాల్సి వస్తుంది. అయినా ఇదంతా కాదు అన్నావుగా, దొబ్బై నా మొహం కూడా చూడకు. ఫైనల్ ఇయర్ రాగానే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు. రోషన్, రేయ్ అలా అయినందుకు బాధ అనిపించలేదు, అలా అయ్యే అంత చనువు ఇచ్చినందుకే బాధ అనిపించింది. ఎక్స్క్యూజ్ మీ. అవునండి. కృష్ణ, ఏమైంది? రే కృష్ణ, ఏమై ఉంటుందిరా? ఏంటో బాబాయ్. రే కృష్ణ, ఏంట్రా ఎందుకు కోపం? ठहरो भाई ठहरो, दोनों एक साथ खुले तो नहीं खुलता भाई. अरे मेरी गाड़ी का है ना, फोड़ दिए ना. హిందీ మాట్లాడుకో, బాగు చేయిస్తాం కానీ. గౌరీ అంటే కాల్ చేస్తుంది, లాగి పెట్టి ఒకటి పీకుతా. ఫస్ట్ పెళ్లి చూపులేగా, ఏదో అయిపోయినట్టు. ఒక జీవితం ఊహించుకున్నాను నీతో.
వాడు చదువుకోవటం మాత్రం మొత్తం టౌన్లోనే చదువుకున్నాడు. అమ్మాయి ముందుంటే కిందకి చూస్తావేంటి? సాన్వి ఏంటి ఇక్కడ ఉంది? రే సాన్వి ఏంట్రా ఎక్కడుంది? సాన్వి ఎక్కడుందిరా? సరిగ్గా చూడరా, పెళ్లి కూతురు. కళ్ళకి ఏం కావాలో అవే కనిపిస్తాయి అంట. సరిగ్గా చూడు. చూడు. నాకెందుకు అలా కనిపించింది? నాకంటే ఎక్కువ సిగ్గుపడుతుందా? లాస్ట్ టైం ఒక్క 1 minute అయి మాట్లాడుకుందాం. ఒక్క నిమిషమా తొక్క. మీకు పాస్ట్లో ఏమైనా దరిద్రపు కొట్టు లవ్ స్టోరీస్ ఉన్నాయండి? అమ్మయ్యా, నా గురించి అయినా చెప్పమంటారండి? పోనీ మీ గురించి ఏమైనా? ప్రతిదానికి అంటదేంటి? నాలుగుతోనే మాట్లాడుతున్నారా పైన? అద్దం వల కొట్టినాడు వల కొడితే అర్థమవుతుందా? లవర్ అంటున్నాడు ఏంటండి? హలో చెక్ చెక్. ఏంట్రా కొంపదీసి నీకు కూడా పెళ్ళా? అవదనుకున్నా అయిపోతుంది. కాస్ట్లీ వెడ్డింగ్ కార్డు. ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందరికీ పెళ్ళి అయిపోతుంది, ఒక నాకు తప్ప. ఖచ్చితంగా రావాలరా. అసలే నాకు చాలా పనులు ఉన్నాయి. కార్డులు పంచేది ఉంది. వస్తా. తప్పకుండా రా. अरे यार वही तो प्यार है. तुम्हारा लोग कितने बारे कितने साले बहुत बहुत बोले, मेरे लिए प्यार नहीं आता. అదేంటి ఇక్కడ పెట్టారు పెళ్లి చూపులు? యూజువల్గా ఇంట్లో అవుతుంది కదా. ఇప్పటికలా 20 అయ్యాయి, అందుకే ఇప్పుడు ఇలా. 20? ఏమైనా ప్రాబ్లమా? నాకు వచ్చే వైఫే నా ఫస్ట్ లవ్ అవ్వాలనుకున్నాను. అలాగే తనకు కూడా నేను ఫస్ట్ లవ్ అవ్వాలి. ఓ దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. ఆల్ ద బెస్ట్. ఇప్పట్లో నీకు పెళ్ళి అవ్వదు. ఇక సంబంధాలు దొరకటం కూడా కష్టమే. అయినా నచ్చలేదని చెప్పడానికి కనీసం కారణం ఉండాలిగా. నువ్వు ఎందుకు వద్దుంటున్నావో నీకన్నా అర్థమవుతుందా? అర్థమైతే నీతో చెప్పించుకుంటాను. ఇలా ఇదే ఎప్పుడు లేనిది ఏంటిది? ఇప్పుడు నేనేమన్నానని? అన్నా చట్నీ అయ్యా. హలో, ఏంది ఎప్పుడు ఫోన్ చేసినావు? నీ పక్కింటోడు ఖాళీ కొట్టిన తర్వాత కదా నాకు ఫోన్ చేయాలి. సద్దాం తనకి ఏం సంబంధం లేదు. ఊరికే లవ్వని వెనకబడుతుంటే మేమిద్దరం లవర్స్ అని అబద్ధం చెప్పాను. అతను అటువైపే వస్తున్నాడు. ప్లీజ్ ఏమనుకో. అవునవును, ఇటే వస్తుండు. నువ్వు ఫోన్ పెట్టు. రేయ్ బోండాలు వేసింది చాలు, ఒక నెయ్యాలరా. సంజన వాళ్ళ పక్కిళ్ళు అర్జెంటుగా ఖాళీ చేయాలి. తన్నులు తినేదాకా తెచ్చుకోకు. ఎవరు నువ్వు? ఎవడనుకొని ఎవరితో మాట్లాడుతున్నావు? సద్దాం సద్దాం పిచ్చానికేమైనా? అయ్యా కాలర్ పట్టుకుంది నువ్వా? కృష్ణ తను ఊరికే నా వెంట పడుతుంటే బాగా టార్చర్ అనిపించి మన ఇద్దరం లవర్స్ అని అబద్ధం చెప్పాను. బుద్ధుందా? ఒక లోన కాన్సెప్ట్ ఎక్కదు. అది ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. లవ్ అంటే ఏందో తెలీదా? ఇక్కడ ఏమైనా ఎర్రి అని రాసుందారా? ఉందిరా. చెప్పు, ఎర్రి అని రాసుందా? కొడితే పళ్ళు రాలుతాయి. మాకు రాదా చీకటి తాగడం? పళ్ళు రాలిపెట్టడు కొడతావారా? అది గ్యాప్ లో వద్దురా. అరే నీకేందా? స్కూల్కి వెళ్ళే పూర్వం చేస్తా అలా అంటే ఏందో కథలు పడుతున్నావు కథలు. ఏ పాయింట్లో అయితే ఫస్ట్ స్టేషన్లో ఉన్నాను అదే పాయింట్లో గెలికేవరా. చెప్పు ఏంట్లో అంటే?
అన్న లవ్ అంటే ఏందో తెలియదు అంతేగా హ్మ్. ఎవరైనా అమ్మాయిని చూసినప్పుడు ఫీజు కొట్టేసినట్టు అయిందా మరి అదేరా లవ్ అంటే అది love ఏ? లాస్ట్ ఛాన్స్ చెప్పు. ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయిని చూసినట్టు అనిపిస్తుందా ఈయన కూడా ఆడు కొడతాడా రారా అయితేలేనా నీతో నాకు అన్నిటికీ అవును అంటావు లవ్ అంటే కాదంటావు అన్నా కొట్టాకన్నా మంచి చెప్తున్నా కొడతా నీ లవ్వే మళ్ళీ లవ్ అంటాడు. నీది లవ్వేరా అన్నా కొట్టాకన్నా కొట్టినావో నువ్వేదో వద్దంటే నేను అదే అంట అమ్మ నీ లవ్వేరా ఇప్పుడన్నా అది లవ్ అని నీది లవ్వే 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 నీది లవ్ కాదు అమ్మతోడన్నా ఇంక ఇప్పుడు నాకు ఇట్లా లవ్ అంటే ఏందో తెలియదు అన్న అన్న నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తే ఎవరికైనా ఇలాగే పగులుద్ది. మనం అనుకున్నదేంటి, మనం ఫిక్స్ అయిందేంటి, పెళ్లి తర్వాతే ప్రేమ ఇవన్నీ. పెళ్లికి ముందు ప్రేమ అంటే పడదు, అందులో నేను పడను అంటూనే ప్రేమలో పడిన యువకుడు. ఇవి ఈరోజు సారాంశాలు. ఓకే రైట్ డన్. సారాంశాల్లో కూడా సాన్వి వచ్చిందంటే మంది లవ్వే. మనం లవ్లో పడ్డాం. మనమేంటి లవ్ ఏంటి. నైస్ నైస్. ప్రస్తుతం ఇంత బాగుంటే గతం ఎందుకురా నీకు. కొన్నిసార్లు కొంతమందితో కొన్ని సంవత్సరాల పరిచయం, కొన్నిసార్లు కొంతమందితో ఎన్నిసార్లు పరిచయం ఉన్నప్పటికీ కానీ కొంతమందితోనే మనకు ఒకసారి పరిచయం ఉన్నప్పటికీ కొంతమంది 20 రూపాయలు కొత్త షర్ట్ అన్నా. ఏదైనా పోరికి ఐ లవ్ చెప్తున్నావు ఏంది? అంత కరెక్ట్గా ఇంకేం పరిచయం ఉంటుంది? యూత్ ఎట్లుండాలి? చిల్ ఉండాలి. ఆల్ ద బెస్ట్. జరుగు. టికెట్ చిల్ ఉండాలి. చిల్. సాన్వి ఖచ్చితంగా ఎండదులే కానీ కాసేపు అలా ఫీల్ అవుదాం. తమ్మి నేను చెప్పింది గుర్తుంది కదా? చిల్ ఉండాలి. ఆల్ ద బెస్ట్. अरे मेरे को रिवाइव कर रहे. अरे मामा पूरी मस्त अंदर चल रहे. चल देखते. मैडम कपड़े अच्छे हैं. अंदर के कपड़े भी ऐसा एच पहनते हैं क्या? रे मत इस्तुंदरा. रे ఏం చూపిస్తుంది? जान दो रे मामा जान दो. मैडम की మనం నచ్చలేదేమోరా. చూపిస్తుంది ఏందో. పోనీ పారా. ఎంతసేపు నా ట్రైన్కి? సరేనన్నా. హలో హాయ్ అండి. నేను
ఎవరండి మీరు? అదే అండి ఆ రోజు పెళ్లి చూపుల్లో. సారీ. ఏయ్ అసలు మేడంకి మనమే కాదురా, అబ్బాయిలంటేనే నచ్చరేమో. తేడా ఏమోరా. ఇంట్లో అమ్మ చెల్లి ఉన్నట్టున్నారు, అందుకే నీకు ఆడో లెవెల్లో తెలియట్లే. నన్ను అడుగురా, నేను చెప్తా. చైదీపే నీ గేమ్ ఏదో నువ్వు ఆడుకోక ఎందుకురా నీకు చేస్తున్నాం రా. అడిగి చెప్తున్నాగా, నీకు మళ్ళీ బొట్టు పెట్టి చెప్పాలా? అయ్యో రామా. కాదు కృష్ణ. ట్రైన్ కోసం వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కువ, వేరే వాళ్ళకి వెళితే ఇదిగో రిజల్ట్ ఇలా ఉంటుంది. రేట్రా రే, నిన్నేట్రా. సారీ అన్న, వద్దు అన్న, సారీ. పట్టుకుందామని. సారీ. సారీ చెప్తే గుర్తొచ్చింది. కృష్ణ, ఆ రోజు అస్సలు అలా వెళ్ళిపోయిండకూడదు. కొంచెం కూడా ప్రిపేర్ అయ్యలేకుండా. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. ఆల్రెడీ సారీ చెప్పారుగా. అయ్యో, నేను సారీ చెప్పింది దానికి కాదు. ఎవరండి మీరు? అర్థమైందండి, అన్నిటికీ సారీ. ఇక్కడేంటి? అయ్యో, ఇది మనం ప్రిపేర్ కాని క్వశ్చన్. ఎంఎంటీఎస్ ఫ్రెండ్. పాటలేనా? మాటలు రావా? పాటల? ఓహో, గేమా? వద్దులేండి, మనకు అది పెద్దగా అక్షరాలు. మీరు ఓకే అంటే పాడుకుందామండి. స్టార్ట్ చేయమంటారా? థ్యాంక్స్ తమ్ముడు. ఒక్క నిమిషం. కొంతమందితో పరిచయం చాలా సంవత్సరాలు ఉన్నప్పటికీ క్లోజ్ అనిపించరు, కానీ చాలా కొంతమందితోనే పరిచయం చిన్నదైనప్పటికీ క్లోజ్ టు ద హార్ట్ అనిపిస్తారని మిమ్మల్ని చూసాకే తెలిసింది. ఎక్స్పర్ట్స్ ఫ్లర్ట్ చేస్తే తెలీదు, మీరు చేస్తుంటే తెలుస్తుంది. నైస్. ఫస్ట్ కాంప్లిమెంట్. ఓకే, ఐల్ సీ యూ లేటర్. బాయ్. కన్సిడర్ చెయ్యొచ్చు. షర్ట్ బాగుంది. మీ ఫేవరెట్ కలర్. ఓహో, గుర్తుందా? మళ్ళీ మీతో మాట్లాడాలంటే मेरे को कैसे मालूम रे? హలో, ఏంటిది? మేరేకే మాలూమ్ హై. హాయ్ అంటే హలో అంటది, ఎక్కడ అంటే ఇంట్లో అంటది. అబద్ధాలే ఆడదురా. లక్కీరా నేనా. నువ్వు అడిగింది ధ్యాస రహస్యాలు, మరి అబద్ధాలు ఆడడానికి. రే, అమ్మాయిలు అబద్ధాలు ఆడితే నాకు నచ్చర్రా. తాగి వాగుతున్నానని కాదులే కానీ నాకున్న నాలెడ్జ్ కొద్ది సాన్వి అబద్ధాలే ఆడదరా. నేను ఇంకా తొయలేనురా ఈ పంచరైన బండిని. ఇప్పుడు ఏం చేయాలి? పంచర్ అయితే ఏం చేయాలో తెలియని నాలెడ్జ్తో నాకున్న నాలెడ్జ్ కొద్దీ అని వాగావు చూడరా, అందుకైందిరా పంచరు. సర్లేదు అయింది. యార్రా పొన్నిదే. నేనేమన్నా కెమెరా అనుకుంటుందా? స్టిల్లులు ఇస్తుంది. ఇస్తానే ఉంది ఏందన్నా. ఏమని? సారీ బాస్, సో సారీ. తాగేసింది. మేము అలానే ఉన్నాం, కానీ అలా లేము. కృష్ణ, 1 minute, I will just be back. దీన్ అదేందన్నా టోపీ తీసేసింది? ఓహో, నీకు అలా అర్థమైందా? యాక్చువల్లీ పెట్టింది. ఎంత ఖర్చు అయింది? 50. 100? 1000. వెళ్ళు, వెయిట్ చేస్తున్నట్టుంది. అసలుకే చాలా ఖర్చు పెట్టినావు. కృష్ణ, చెప్పు. అంటే నువ్వు కనిపించావని రాలేదు, ఒక్క 2000 దారి ఖర్చులకి.
కామింగ్ బేబీ. 50,000 ఏందన్నా? మా ఊరు తింటదన్నా. డబ్బులు ఎగరేయడం అంటే ఏమో అనుకున్నా, మరి ఇలానా? లక్కీ బాయ్. లారీలైనా గుద్దితే తిరిగి చూస్తాయేమో, ఈ అమ్మాయిలు తిరిగి చూసేలా లేరు. ఇది పబ్బురా కృష్ణ, ఇలాగే ఉంటది. ఈ పబ్బు కల్చరే మనకు పడదు. ఈ టార్చర్ భరించేదాని బదులు గాల్లే నీ టైర్ను తోసుకుంటూ వెళ్ళిపోవడం better. పా. పద. పడకురా, పద. రేపటి నుంచి ట్యూబ్లెస్ స్టైల్ తెచ్చుకోవాలి. ఒకసారి కలిసి మాట్లాడాలి సాన్వి అని టెక్స్ట్ చేస్తే కలుద్దాం అని చెప్పి వాట్సాప్లో లొకేషన్ పంపించిందిరా. ఇక్కడికి వస్తే కానీ తెలియలేదురా ఇది పబ్ అని. నువ్వు పబ్బా సరిపోయింది. ఏం మాట్లాడదాం అనుకుంటున్నావు? పెళ్లి చూపులు ఎలాగో అయ్యాయి, ఇంకా పెళ్లికి ఎందుకు లేటా అని. రొమాన్సే తెలియని రోబో రొమాంటిక్ గా మాట్లాడుతుంది. అయ్యో, మరి ఏం చేయమంటావురా? ఏ అమ్మాయిని చూసినా సాన్విలా కనిపిస్తుంటే. దానికి ఎందుకు అంత కోపం? అబ్బా, గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయరా. రే నేను మళ్ళీ చేస్తా, పెట్టి. ఏ అమ్మాయిని చూసినా సాన్విలా కనిపిస్తుంది ఓకే, కానీ ఇలాంటి డ్రెస్ వేసుకున్న అమ్మాయి కూడా సాన్విలా కనిపించింది అనుకో. హే హాయ్, ఎంతసేపు అయింది వచ్చి? యాక్చువల్లీ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండే, అందుకే కొంచెం లేట్ అయింది. 1 minute. ఏమైంది? నేను డ్రెస్ బాగాలేదా? ఏమైనా ఆర్డర్గా ఉందా? అయ్యో సూపర్, కాకపోతే పైనుండే ఇంకెవడో చూడకపోతే బాగుండు. What do you like to have, ma'am? Let me see the menu. రెండు అడుగులు వెనక్కి. What happened? చిన్న సెంటిమెంట్. 2 అడుగులు ఈశాన్యం అయిపోయావా? Sure, sir. బూస్? ఇప్పుడు బూస్ట్ బోర్నమెటల్ ఎందుకు? 1 thumbs up. నువ్వు వెళ్ళు ముందుకు. ఎక్స్క్యూజ్ మీ, తాగుతారా అని అడిగా. ఇక్కడ అన్నీ అన్ఎక్స్పెక్టెడే. ఏం చేద్దాం? ఓకే, 1 bucket of beer, chilled, and 1 chicken lasagna with make sure that the cheese is tossed with some oregano and chili flakes with a baked barbecued cornflakes crusted chicken strip. మీకేం కావాలో చెప్పండి. సరిపోద్దండి, నేను చెప్పారుగా సరిపోతుంది. అది ఒకటే ఐటమ్ సార్. డబుల్ ఎగ్ స్పైసీ నూడిల్స్. స్పైసీ అంటే కారం. ఓ, Thanks to the lovely audience, this is Pragati signing off and handing it over to DJ Mike. Cheers. ఏవేవో ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ రియాలిటీలో తగలడుతుంది. తాగుబోతులో ఉన్నారే. ఒక్క నిమిషం అండి, ఇది మీదే కదా? గజ తాగుబోతులో ఉన్నారు. Horror genre is like my favorite genre. అర్థమవుతుంది. I'm a big time foodie. మంచి తింటా. So what else? గంజాయా? ఒకసారి ట్రై చేశాను, అయినా సమ్ సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్. వీడనో స్టాష్ అనో. పళ్ళు రాలుతాయి. రాలేదే. ఎవరైనా తెలియని వాళ్ళ పెళ్ళికి వెళ్ళి బారాత్లో డాన్స్ చేస్తుంటే చూసేవాళ్ళు మనీషా నాగినా అనుకోవాలి. ఏంటి మ్యూజిక్ ఎంజాయ్ చేస్తున్నారా? ఏంటిది మ్యూజిక్కా? ఒరే మనిషి అన్నాడు దీన్ని మ్యూజిక్ అంటారా? మ్యూజిక్ అంటే ఎట్టుండాలా? లక్స్ పాప లంచ్కి వస్తావా
పెన్నిటి లడ్డు తినిపిస్తావా లక్సు పాప నెక్స్ట్ ఇమీడియట్లీ ప్లీజ్ మర్చిపోద్దు సరేనా నిజంగా ఈ ప్లేస్ నచ్చలేదా? బొంగులో ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేసెస్ ఇన్ ద సిటీ. ఒకసారి అక్కడ చూడు. బానే ఉందిగా. బాగానే ఉందా? ఒకసారి చూడు మళ్ళీ అక్కడ. అక్కడ ఒక్కరు కూడా 21 years దాటుండవు. వాళ్ళ మొహాలు చూస్తేనే అర్థమవుతుంది వాళ్ళు మైనర్స్ అని. అలాంటి వాళ్ళని ఎలాలో చేస్తారు బుద్ధి లేకుండా బార్లేకి. ఇలాంటి ప్లేస్ నువ్వు బొంగులో ఉందనక ఇంకేమనాలి. ఏం చేస్తున్నావు? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏం చేస్తున్నారు? It's none of your business, okay? ఆల్కహాల్ తాగడానికి ఒక ఏజ్ లిమిట్ ఉండాలి. మే ఐ సీ ఐడీస్? బయట ఆల్రెడీ చూపించే వచ్చాం. అయినా నీ ప్రాబ్లం ఏంటి అసలు? ఏ ఆగరా, ప్రాబ్లం ఏంటి? నీ రుబాబ్ ఏంటి? బాటిల్ నీదేనా? నాదే. అందరూ మనల్ని చూస్తున్నారు. ఎంత ఎంబారసింగ్ ఉంది అసలు. ఏ ఇప్పుడు రావట్లేదే సౌండ్? అరే మామ లొల్లయ్యేలా ఉందిరా. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం జరిగింది? వీళ్ళ మొహాలు చూస్తేనే తెలుస్తుంది మైనర్స్ అని. అసలు లోపలికి ఎలా రానిచ్చారు? ఆల్కహాల్ ఎలా సర్వ్ చేశారు? సెన్స్ ఉందా? సారీ మేడం. ఏ ఇలారా. మేడం అది మా వాడికి తెలియక లోపల రానిచ్చినట్టున్నాడు. అసలు పోలీస్ కంప్లైంట్ ఇస్తే మొత్తం సీజ్ చేసి పడదాం. నా ఫోన్ ఇది. రే ఫోన్ ఇవ్వరా. ఫోన్ తీ. ప్లీజ్ మేడం. ఏ మేడం సారీ చెప్పు. సారీ ప్లీజ్ అక్క, అర్థం చేసుకో అక్క ఒక్కసారి. మేడం వాళ్ళని క్యాబ్లో సేఫ్గా పంపించే బాధ్యత నాది. ఐ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. యూ డూ దట్ ఫస్ట్. షూర్ మ్యామ్. అరే మనం ఒక మాట చెప్పగానే ఎంత ముద్దుగా విని రియాక్ట్ అయింది. నాకు వేలు చూపిస్తే నచ్చదు. విరి చవతలేస్తా. చెప్పేవాళ్ళు లేక సాన్వేలు అయిపోయింది కానీ చెప్తే చూడు ఎలా ఆధారపడుతుందో. ఇకపై మనం చెప్పుకుందాంలే. చంపేస్తా. బయటికి పో. రాధా లాంటి అమ్మాయి రావాలనుకున్నాను కానీ వచ్చింది సత్యభామ లాంటి అమ్మాయిని గుర్తించలేకపోయానే. అరే రే 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 రే. ఏ అమ్మాయికైనా పెళ్ళి అయ్యాక ఇంటి పేరు మారిపోద్ది. ఆ లోపు దీన్ని మార్చుకోవడమే. బయట పెడతారు. దే విల్ బి అవుట్ ఆఫ్ దిస్ గేమ్. కృష్ణ, ఈ గేమ్ నీకు ముందే తెలుసా? ఇలాంటివి మనకు తెలిసే ఛాన్సే లేదు. ఎవరైనా అబ్బాయి మ్యాన్లీగా కనిపించాలంటే ఒక స్వాగ్ చూపించాలి. తినేంటి చిన్న నవ్వుతో మ్యాన్లీగా కనిపిస్తున్నాడు? అయితే మ్యాన్లీ మీనింగే మార్చేశాడంటావు. సెకండ్ రౌండ్ లో రూల్స్ ఏంటంటే పేపర్ ని హాఫ్ లో ఫోల్డ్ చేసి దానిపైన డాన్స్ చేయాలి. ఇలా 4 రౌండ్స్ ఉంటాయి. 4 rounds 4 folds అంటే తర్వాత ఒకే కాలం మీద నిల్చొని 2 చేతులతో పట్టుకోవాలి అమ్మాయిని. అదే కదా గేమ్. నైస్ గేమ్. వాళ్ళు కపుల్సేగా? కాదు, ఫ్రెండ్స్. వరస్ట్ గేమ్. ఇప్పుడు గెస్ హూ? హూస్ దిస్? సత్య? వాట్స్ అప్? హాయ్. How are you? ఐమ్ గుడ్. హౌ ఆర్ యూ? I'm fine. ఎప్పుడు లాంగ్ టైం. నేను లోపలికి చాలా సేపు అయింది. అవునా? యా. ఇట్స్ బీన్ సో లాంగ్ కదా మనం కలిసి. కృష్ణ, పులిహోర తింటావా? ఆడు కలిపిందా? ఆడేవాడు. ఆడేవాడు. ఓ, మా ఇంటర్ క్లాస్మేట్. నెక్స్ట్ వీక్ వాళ్ళతోనే గెట్ టుగెదర్ ఉంది. మరి నన్ను పిలవలేదే? నువ్వు మా ఇంటర్ క్లాస్మేట్ కాదు కదా. మన్వి, ఆ టిష్యూ ఏంటి? ఈ కోల్డ్ ఒకటి. వీకెండ్ పూల్ పార్టీ పెట్టుకొని ఇప్పుడు కోల్డ్ ఏంటి? పూలే ప్లీజే. పూల్ అంటే డౌట్ ఏం లేదు, స్విమ్మింగ్ పూలే. వస్తావా అనుకున్నానే, హ్యాండ్ ఇస్తున్నావు కదా మళ్ళీ. హలో, అయినా రిసార్ట్లో పూలే ఫేమస్. కోల్డ్ ఉన్నా సరే పూల్లోకి దిగాల్సిందే. అన్నిసార్లు పూలు పూలు అనకండి. మేము చూసిన సినిమాలకు మాకు వేరే విజువల్స్ పడుతున్నాయి. సాన్వి, గెట్ టుగెదర్ అంటే అందరూ అమ్మాయిలేగా? బాయ్స్ కూడా ఉంటారు, ముందే చెప్పినా కదా. నువ్వు ఆగుతావా మన్వి? ఓహ్, రిసార్ట్ అంటే మార్నింగ్ వెళ్ళి నైట్కి వచ్చేస్తారుగా? నో నో, నైట్ వెళ్ళి మార్నింగ్ వస్తాం. మన్వి, నువ్వు ఆపుతావా? పులిహోర తిండమా? సాన్వి, దీపు, నీ దగ్గరికి వస్తాను ఒకటే ఏడుపు. దానికి ఏడుపు ఎందుకు? దా. Dude, look at it, it's so happy. దీనికి అందరు ఏడుపు కావాలి, నా ఏడుపు తప్ప. పేరు బాగుంది, దీపు. Listen, మనం గెట్ టుగెదర్ కలిసి వెళ్దాం. ఓకే. I'll pick you up then. చెప్పి మార్చుకుందాం అనుకున్నావు. ఇంకెప్పుడు చెప్తావు? ఎప్పటికి మార్చుకుంటావు?
నైట్ ఫ్రెండ్స్ రిసార్ట్ అంటున్నావు, ఇంట్లో ఒప్పుకోరేమోగా. ఇంట్లో అలా ఎందుకు చెప్తావు? నానా వీకెండ్ మన్విత వాళ్ళ ఇంట్లో నైట్ అవుట్ వెళ్ళాలి. నైట్ అవుట్ అంటే ఏం చేస్తారా అక్కడ? ఏముంది, ఏదో ఒక వెబ్ సిరీస్ చూసుకుంటాం అంతే. ఎందుకే అనవసరంగా బంగారం లాంటి టైం వేస్ట్ చేసుకుంటారు. మీ అమ్మకి సీరియల్స్, నీకు వెబ్ సిరీస్. పేరు మారిందంతే, తేడా ఏముంది? ఏమద్దు. పోనీ అమ్మ వాళ్ళతో సీరియల్ కంటిన్యూ అయిపోనా? వెళ్ళి ఆ వెబ్ సిరీస్ చూసుకో. అంతే, అలా ఒక అబద్ధం చెప్తే సెట్. ఏంటపోద్దు సాన్వి, అబద్ధాలు ఆడతావా? నిజంగా అబద్ధాలు ఆడతావా? అది ఇంట్లో వాళ్ళతో? నేను అంత ఇన్నోసెంట్ అనుకున్నావా? కామెడీ. అయ్యో ఆపేసావే, నవ్వు. కామెడీ కదా నీకు. నాకు నచ్చలేదు, తను అలా చేయడం నాకు అస్సలు నచ్చలేదు. కాల్ చేసి చెప్తా. ఏంటి అసలు? ఏ వద్దు వద్దు తన్వి. అరే తన్వి వద్దు. ఏమైందని అంత కోపంగా వెళ్ళిపోయావు? మీ అమ్మ నాన్నకి ఇష్టం లేనప్పుడు వెళ్ళకుండా ఉండొచ్చు కదా సాన్వి. నిజం చెప్తే మా ఇంట్లో పంపించరు, నన్నేం చేయమంటావు? మరి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు వెళ్ళకుండా ఉండాలి. అరే నాకు వెళ్ళాలని ఉంది కృష్ణ. సాన్వి నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అది ఇప్పుడు అర్థమైంది. అసలు అక్కడికి వెళ్ళడం నీకు ఎందుకు ఇష్టం లేదు? అరే ఇష్టం లేదన్నదే ఒక రీజన్, మళ్ళీ దానికి ఇంకో రీజన్ చెప్పాలా నీకు? స్టాప్ ఇట్ కృష్ణ ప్లీజ్. కాదంటే ఇప్పుడు నేను ఏం ఆపాలి చెప్పు నువ్వు? మళ్ళీ ఏమన్నాడు? నేను అక్కడికి వెళ్ళడం తనకి ఇష్టం లేదంట. తనకెందుకు ఇష్టం ఉండాలి? క్లైమేట్ ఏంట్రా సాంబా, సడన్ గా సీరియస్ అయిపోయింది. సో వస్తుంటే ఇదేదో తుఫాన్ హెచ్చరికలా ఉంది బాబ్జీ. అసలు ఫీవర్ ఎందుకు వచ్చిందే? భయపడ్డా. దేనికి? క్లైమేట్ చేంజ్ అయింది కదా. ఏం క్లైమేటో ఏంటో. అరే సాంబా చెప్పు బాబ్జే. తుఫాన్ అన్నావు కదరా, కామ్ అయిపోయింది ఏంటి క్లైమేట్? చిన్న గ్యాప్ ఇచ్చిందేమో బాబ్జే, చూద్దాం. జ్వరం ఏమైనా నీ ఫ్రెండ్ అనే నీకు అవసరం అన్నప్పుడు పోయింది? నీకన్నా నేనే బాగుంటాను కానీ ఈసారి ఒప్పుకోవచ్చు, బాగానే ఉన్నావు. సాన్వి, సాన్వి నిన్నే. నువ్వు మాట్లాడే వరకు మాట్లాడకూడదు అనుకున్నా. చెప్పు. సర్లే, కింద ఉన్నారా? మీ ఇంటి కింద ఉన్నా సాన్వి, కిందికి రా. హాయ్. ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అవసరమా? అసలు అక్కడికి వెళ్ళి ఏం చేస్తాను అనుకుంటున్నావు కృష్ణ? ఉంటాయిగా ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ. ఇనఫ్, యు అనాయిడ్ మీ ఇనఫ్. నాకు వెళ్ళాలని ఉంది, నేను వెళ్తున్నా. నువ్వెవరు నో అంటానికి? అన్నావా? ఓకే సాన్వి, ఇప్పుడు నేను నీకు చెప్పబోయే మాట ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు. ఇలా చెప్తానని కూడా నేను ఎప్పుడూ అనుకోలే. ఏంటిది? జాకెట్. అలా లేదు, ఆర్మర్లా ఉంది. ఆర్మరే, పొరపాటునాడో నాకు చేసుకుంటే హాస్పిటల్కి. ఇంకా ఇంకా అర్థం కాలేదా? ఐ లవ్ యూ. నువ్వు నాకు మాత్రమే. ఐ లవ్ యూ. ఏంటో నేను, నువ్వు ఇందాక చిరాగ్గా మాట్లాడేసరికి నాకు ఎక్కడలేని చిరాకు వచ్చింది.
నువ్వు మళ్ళీ ఇలా అనేసరికి ఇదిగో ఇలా ఫస్ట్ టైం ఇంకొకరి ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అవ్వడం. మంచిదేగా. హాయ్. సరే నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తున్నా. ఏమున్నా రేపు పొద్దున్న వచ్చాక మాట్లాడుకుందాం. సాన్వి ఆగు ఆగు, నీతో 2 minutes మాట్లాడాలి. Yeah, sure. Yeah, by the way, you're looking really gorgeous. ఇక్కడి నుంచి వెళ్ళమను బాబాని. కొంచెం ముందుకే లాప్వా. Oh, okay. And by the way, your favorite color is black and I'm wearing black. కుక్కలేవో మరుగుతూనే లే సాన్వి, నువ్వు పట్టించుకోకు. ఇప్పుడు చెప్పు. డబుల్ యాక్షన్ చూపిస్తున్నావురా. లేకపోతే నీకు లవ్ స్టోరీ ఉందంటేనే తీసుకోవడానికి చాలా టైం పట్టింది. అలాంటిది మధ్యలో వాడి ఇంట్రెస్ట్ ఏంటి? వెనకాల నుంచి వచ్చి కళ్ళు మూస్తాడు, నా ముందే నేను గార్డ్ చేసి అంటాడు. అంటే నేను అనాలి కానీ. కృష్ణ హీస్ జస్ట్ అ ఫ్రెండ్, క్లాస్మేట్. అలా ఏమైనా ఉంటే నీకు చెప్తాను కదా. లేట్ అవుతుంది, వెళ్తున్నా. సాన్వి ఇప్పుడు వెళ్ళడం అవసరమా అని మంచిగానే అడుగుతున్నా కదా. నేను ఆపాలనుకుంటే ఎలా అయినా ఆపుతా సాన్వి. ఎలా అయినా ఆపుతావా? ఇవి ఇరిటేట్ చేసి మాట్లాంటి. ఎలా ఆపుతావు? కారు అద్దమైన పగలగొడతా, అందులో ఉండే నెత్తైనా పగలగొడతా. వాడు ఏమన్నాడని వాడిని అలా అంటున్నావు? అయినా నువ్వు నా ఫ్రెండ్ అలా ఎలా అంటావు? అయ్యో సారీ, నీ ఫ్రెండ్ అనడం కాదు, ఇలాంటి పనులు చేస్తే సాన్వి హలో ఎరా, బాంబులు బ్యాక్గ్రౌండ్ లో బాగా పేలేయా? ఇంకేమన్నా మిగిలితే నీకు ఎట్రా ఫోన్. యాక్సెప్ట్ చేసినట్లేదు. ఈడిప్పుడు దీన్ని ఎలా తీసుకుంటాడో. హలో, సారీ. 5 times చెప్పు. సారీ. చెప్పు. ఎక్కడున్నావు అక్కడే దిగిపో సాన్వి, నేను వచ్చి పిక్ చేసుకుంటా. హలో వినిపిస్తుందా నీకు? బాబోయ్, ఈ క్లైమేట్ ఏంట్రా మళ్ళీ రఫ్ ఆడిస్తుంది. ముందా టెక్స్టింగ్ ఆపు. అన్నిట్లో బ్లాక్ చేస్తే గూగుల్ పేలో మెసేజ్ చేస్తావా? వస్తావు అనుకోలేదు. రాకపోతే నా ఫోన్ నన్నే వాడిని చెల్లలేవుగా. నిన్న రాత్రి రిసార్ట్లో చేసింది సరిపోలేదా? అరే నాకు అర్థం కాక అడుగుతా. నువ్వు కోపంగా ఉండాలా, నేను కోపంగా ఉండాలా? నేను ఉండాలా పోవాలా? నువ్వే కోపంగా ఉండాలి. చెప్పు. అదే నిన్న రాత్రి రిసార్ట్లో పిచ్చా నీకేమైనా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఐ లవ్ యూ చెప్పాగా, నువ్వు తిరిగి ఏదో ఒకటి చెప్పాలిగా. అనో అనో. రేపు మాట్లాడదాం అన్నానుగా. నువ్వు లోపలికి వెళ్ళొచ్చు అంటే నాకు వద్దు, అంటే లోపలికి వెళ్ళొద్దు. నేను చెప్పేది వినవా? రేపు మాట్లాడదాం అని చెప్పినప్పుడు విను. రేపు మాట్లాడతా అని చెప్పింది కదా. ఏ నీ ప్రాబ్లం ఏంటి భయ్యా? రే ఓ పక్కెళ్ళు. కృష్ణ నువ్వు చెప్పు సాన్వి, వీడేమైనా డిస్టర్బ్ చేస్తారా? మీద చేయకన్నా ఫ్రెండ్షిప్ చేయలేరా మీరు? ఇక్కడ లవ్ అనేదో మాట్లాడుకుంటున్నాగా, విన్నావుగా. విన్నప్పుడు ఫ్రెండ్ అనేవాడు ఏం చేయాలి? కిలోమీటర్ దూరంగా ఉండాలి. వెళ్ళు. రాత్రి అక్కడికి వచ్చి అంత రచ్చ చేద్దాం అనుకున్నావా? అంతటితో ఆగకుండా సైకో.
5 టైమ్స్ చెప్పాలా? సారీ 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 సారీ. సారీ ఓకే, హగ్గు కూడానా? వర్షం కూడా. చెప్పు ఇంకా. నీ చేయి పట్టుకుని నేనే కార్లోకి తీసుకెళ్తున్నానా? ఇంతకుముందే ఈ కారు అద్దాలు పగలబడదాం అనుకున్నా. నాకేం తెలుసు ఇప్పుడు మరీ ఇలా ఇదే కారులో. నీ ఇబ్బంది నాకు అర్థమవుతుంది. పాటను పాటలా కాకుండా మాట్లాడుకుందామా? ఏంటి నా గేమ్ నాకే నేర్పిస్తున్నావా? కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది. నాకు పాత పాటలు తెలియవు అనుకుంటున్నావా? లవ్లీ మై హీరో మజాగా ముద్దిస్తారా? చూసేవరా సాంబా, క్లైమేట్ అంత భయపెట్టి అంత రొమాంటిక్ గా మారిపోయిందో. ఆహా, అంత చేసి అలా కామ్ చేద్దాం అనుకున్నావా? ముద్దు కాదు, గుద్ది పంపిస్తుండే. చేద్దాం అనుకున్నా, ఏం చేశా? వద్దాం అనుకున్నా, ఎక్కడికొచ్చా అప్పుడెప్పుడో షాప్ ఓపెన్ చేయక ముందు. కోప్పడతాడు, గొడవ పడతాడు, కానీ మళ్ళీ అర్థం చేసుకుంటాడు. ఐ లవ్ యూ చెప్పాగా, నువ్వు చెప్పు తిరిగి. ఊహు అనో. ఏంటి ఇక్కడ? మరి ఎక్కడో వెళ్దాం పదా. ఇక్కడ కాకపోతే ఇంకెక్కడో అని కాదు, పెద్ద మూమెంట్ కామ్. నేను ఇంగ్లీష్ మీడియమే కానీ ఏంటో కొన్ని పదాలు అసలు అర్థమే కావు. నవ్వించాలేపా. గౌరీ, ఏం లేదు, తనకు కొన్ని మూమెంట్స్ కావాలంట. ఎక్కడ దొరుకుతాయని కనుక్కుంటే గోవాలో అని తెలిసింది. గోవా నీకంటే ఎవరు బాధలు చెప్పు, నువ్వు అక్కడేగా ఉండేది. ఎన్ని రోజులు ప్లాన్ చేసావైతే? ఒక 4 days ప్లాన్ చేశాను. కొన్ని మంచి లొకేషన్స్ వాట్సాప్ పంపించావు అనుకో. వాట్సాప్లో పంపించడం ఏంటి? నేనే వస్తా, నేనే వచ్చి దగ్గరుండి పక్క నుండి మరి అన్నీ చూపిస్తా. నువ్వెందుకే మా మధ్యలో? సర్లే గౌరీ, ఇక్కడ నన్ను పిలుస్తున్నానులే, తర్వాత చేస్తాలే, బాయ్. గూగుల్లో చూసుకోకున్న ఇవి కూడా వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకు కృష్ణ? ఇన్ని రోజులంటే సిచ్యువేషన్స్కి నీకు జరిగిన పోటీలో సిచ్యువేషన్స్ గెలిచాయి, నువ్వు ఓడిపోయావు. గోల్డ్ చైన్ వేసుకున్నందుకు ఇన్నాళ్ళకు వచ్చిందిరా నీ గోల్డెన్ ఆపర్చునిటీ. 4 days 96 hours. ఏం మార్చుకున్నా తను ఇప్పుడే మారిపోద్దులే. కృష్ణ ఎలా ఉందిరా? కలర్ బాగాలేదు నాన్న, ఒక్క నిమిషం ఉండు. సాన్వి, రేపటికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమన్నావు కదా? చేశాక చూసుకోకుండా ఈ రోజుకే చేశా. 2 hours ఫ్లైట్, 1 hour ముందేనే ఉండాలి. మరి 1 hour ముందే చెప్పాల్సింది కదా సాన్వి, ఇంత అర్జెంటుగా ఎందుకు చెప్పావు? ఏ పని సరిగ్గా చేయవా సాన్వి నువ్వు? పెట్టు సాన్వి ఫోన్ని, పరిగెత్తాలి. ఇదొకటి. నాన్న, ఈ షర్ట్ ఏదో బాగుంది నాన్న. ఇందాకదే కదరా? అవునా? సరే నాన్న, నాకు 4 days 96 hours పెద్ద పని పడింది, ఉంటానన్న, బాయ్. ఇంకా రాలేదా? నువ్వు వచ్చేసి ఉంటావు, నేను లోపలికి వచ్చేసా. వస్తున్నా. గంట ముందు చెప్పినా నేనే ముందు వచ్చాగా సాన్వి. చాలా ట్రాఫిక్ ఉండే. సరేలే, లగేజ్ చెక్ ఇన్ అయిపోయింది, వచ్చేస్తున్నా. తొందరరా. సాన్వి, నా సీట్లో వేరే ఎవరో ఉన్నారు. అరే నాకు చెప్తావేంటి? అక్కడ ఎయిర్ హోస్టెస్ ఉంటారుగా. हेलो एयर होस्टर जी, मेरे सीट में देखो, मेरा सीट. पक्कने ఉండి పక్కకు జరుగు. कुछ नहीं, हमारा आदमी है, गलती है, प्लीज. श्योर सर. तुम्हारा हिंदी बहुत अच्छा है. कौन सा स्कूल? इंटरनेशनल स्कूल है. स्कूल पेरे इंटरनेशनल. సరదాగా బీచ్కి వెళ్దాం అనుకుంటే మధ్యలో ఈ వర్షం ఒకటి. వర్షం, కారు ఏమైనా గుర్తొస్తుందా? పోనీ కలగన్నట్టుందేమో చూడు. కలలు కలలేగా, నిజాలు ఎలా అవుతాయి?
గట్టిగా అనుకోలే కానీ ఎవడి కళ్ళైనా నిజాలు అవుతాయి. ఐ లవ్ యూ కృష్ణ. ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు. ఒకటి ఉంది సాన్వి, మీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పినట్టు నాకు అబద్ధాలు చెప్పొద్దు సాన్వి. చెప్పండి కృష్ణ, ప్రామిస్. అయితే నా సైడ్ నుంచి ఇలాంటి అమ్మాయిని కాదు కదా కృష్ణ నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది. ఏంటి? కంప్లైంట్లా కాదు, షీఈస్ గుడ్ ఇన్ హర్ ఓన్ వే. బట్ మనం అప్పుడు మాట్లాడుకున్నప్పుడు నీ ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉండే కదా. నీకు కావాల్సిన అమ్మాయి తినే అని నీకు క్లారిటీ ఉందా? తాగు తాగు. ఎవరికో అయితే నీకెందుకు చెప్తా? నాకే. నువ్వు వచ్చి ఇంట్లో మాట్లాడకపోతే ఇలానే సంబంధాలు చూస్తారు. సినిమాల్లో మ్యూజిక్ డైరెక్టర్ అంట. నువ్వు వెళ్ళి వాయించాల్సిన అవసరం లేదు. ఇంటికి ఫోన్ చేసి నీకు కుదరదని చెప్పు. నేను రాత్రి నేను చెప్పిన మాట ఎలాగో వినలో, ఇదేనా నేను చెప్పినట్టు విను. అరే, అన్నీ నిజాలు చెప్పమన్నా చెప్తున్నా, మళ్ళీ నువ్వు చెప్పిందే చేయాలంటే? ప్రేమ గురించి నాకేమైనా తెలుసంటే అది మా అమ్మ నాన్నలు చూడడం వల్లే. సరదాగా ఉన్న ఆ బాండింగ్ ఏంటో, ఎంత బాగుంటుందో నాకు బాగా తెలుసు. ఆ సీరియల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగుడు మీద ఉంటే బాగుండు. నీకు ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నా మీద ఉంటే బాగుంటుంది. ఏరా, రేపు వస్తానని చెప్పి ఇవాళే వచ్చేసావు? ఏమా ట్రిప్ ఎలా జరిగింది? ఏమైంది దీనికి? నేను చేసుకోబోయే వాడికి నాకు మధ్య కూడా అలాంటి కెమిస్ట్రీ ఉండాలనుకున్నా. నీతో అలానే అనిపించింది, ఇంకెవరితో అలా అనిపించదని కూడా అనిపించింది. కానీ నువ్వు అలా కోప్పడ్డా నాకు నచ్చలే, అస్సలు నచ్చలే. మాట్లాడొద్దు అనుకున్నా. అంటే ఏంటి ఇప్పుడు నేను మాట్లాడతా కానీ నువ్వు మాట్లాడవా? అన్న కారు ఇక్కడే ఆపు. సరే అయితే రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చి మన గురించి మాట్లాడు, సో దాట్ ఆ పెళ్లి చూపులకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సాన్వి నా మైండ్లో రెండే రన్ అవుతుంది. సాన్వి నా మాట వింటదా విందా? ఇదే, నువ్వు నన్ను ఇలా జడ్జ్ చేయడమే నాకు నచ్చట్లేదు. నచ్చదు. అన్నీ నీకు నచ్చినట్టు జరగాలంటే అవ్వవు. అనవసరంగా మాట్లాడా. అయినా మాట్లాడితే మాట్లాడే వాళ్ళతో మాట్లాడొచ్చు, కానీ పరిచయ వాళ్ళతో ఏం మాట్లాడతాం? ఐఎమ్ డన్ టాకింగ్ టు యూ. డోంట్ టెక్స్ట్ ఆర్ కాల్ మీ ఎనీమోర్. ఈ మధ్య ఎప్పుడు ఏదో ఒక టెన్షన్. సడన్గా 4 రోజులు ఎక్కడికో వెళ్ళొచ్చావు. ఏంట్రా, ఏం జరుగుతోంది? సర్లే, చెప్పాలనిపించకపోతే చెప్పకు, టెన్షన్ పడకు. ఆరోగ్యానికి అది మంచిది కాదు. నీకు చెప్పకపోతే ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలనేది నాకెవరు చెప్తారు? నువ్వు కాకెవరున్నారు నాన్న నాకు ఇలాంటివి చెప్పడానికి? ఈ పేలు ఎప్పుడు పోతాయమ్మా మీ తల్లోంచి?
అదేనే మా బుజ్జమ్మ తన్నట్టు నెత్తిన తలంబ్రాలు పడితేనే పోతాయేమో. ముందు మీ అక్క నెత్తి మీద పడినివే, ఆ తర్వాత నువ్వు తొందరపడదు కానీ. అబ్బా సూపరే. ఇందులో శనగపిండి కలిపినవా నీ ప్రేమ కలిపినవా? ఇంత రుచిగా ఉన్నాయి. ప్రేమ కొంచెం శనగపిండి కొంచెం కలపాలి కొడుక. అయినా కొందరు ఉంటారు ఏం కలిపితే ఏముంది, చేసే చేతిలో మ్యాజిక్ ఉండాలి. మ్యాజిక్. అమ్మ తన్వి, మీ నాన్న కోసం డబుల్ కా మిఠా చేద్దాం అనుకున్నా, నా చేతిలో మ్యాజిక్ లేదమ్మా. ఏ డబుల్ కమేటా నువ్వే నా స్వీటే. ప్రాబ్లం ఏంటమ్మా? వద్దన్న ఫ్రెండ్స్తో గోవా వెళ్ళానన్నా. అయినా పెళ్లి చూపులకు వెళ్తావా అని అడగాలి కానీ వెళ్ళు అని చెప్పడం ఏంటి? ఏంటే వెళ్ళి పెళ్లి చేసుకురమ్మన్నామా? చూసే కదా రమ్మన్నాం. అయినా ఎక్కడో కోపం మా మీద చూపించకు. అయినా గవ్వలు చేయమంటే అవేంటి? ఏమైంది దీనికి? అవునా, నిజంగా గవ్వలు చేయమన్నావా? వినిపించలేదే నాకు. చెవులు పనిచేయట్లేదమ్మా, వెళ్ళి చూయించుకో. కోపం ఎందుకు? మంచిగా మాట్లాడు. ఇంకేమన్నా అంటావా అను? ఇప్పుడు ఏమైందండి? వద్దన్న ప్రతిసారి నన్ను కన్విన్స్ చేస్తున్నాను అనుకుంటుందేమో. అంత లేదు, నేనే సర్దుకుపోతున్నాను. అది అర్థం చేసుకుంటే మంచిది. పదండి. 4 రోజులు బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి దయ్యం పట్టినట్టుంది. ఇస్తే ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. కృష్ణ మెసేజ్ చేశాడు, 7 o'clockకి బాల్కనీ కిందికి వస్తాడంట. ఇదంతా వాడి వల్లే, చెప్తా నాకు. తనంటే ప్రేమ అయితే ఉంది కానీ పెళ్ళి అనేసరికి ఒక క్లారిటీ రావట్లేదు నాన్న. సంపాదించాలి, ఎదగాలి అనుకున్నావు. అనుకున్నట్టుగానే మెట్టు మెట్టు ఎదుగుతూ వచ్చావు. ఎప్పుడూ టెన్షన్ పడిందే లేదు. ఇప్పుడు ఈ టెన్షన్ అంతా తన వల్లే అయితే తనొద్దు. ఏంటి నాకు ఈ టార్చరు? నీ టార్చర్ ఏంటి నాకు? ఫోన్ ఎత్తకపోతే ఇంట్లో వాళ్ళకి చేస్తావా? నేను చేశానా? చేయమనివన్నీ చెయ్యవు, ఇలాంటివన్నీ బాగానే చేస్తావు. ఐఎమ్ యాంగ్రీ, కోపంగా ఉన్నాను. కొత్త ఏముంది దాంట్లో? ఫ్లైట్ దిగినప్పటి నుంచి అలానే ఉన్నావుగా, ఏదో దయ్యం పట్టినట్టు. వావ్, నువ్వు కూడా అదే అన్నావు కదా. సూపర్, మీరు అనడానికి నేను ఉన్నాను. ఏమైంది ఇప్పుడు? ఏడుస్తున్నావా? ఓ సారీ, దానికి నీ పర్మిషన్ తీసుకోలేమో కదా. సరే సారీ. ఏంటి 5 times చెప్పాలా? సారీ 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 సారీ. నీ మీద కోపంతో మా అమ్మ గవ్వలు చేయలేదని 2 మాటలంటే మా నాన్న నన్ను 12 మాటలు అన్నాడు. ఏం చేయలేదని? గవ్వలయ్యా, తినేవి. నేను సఫర్ అవుతుంటే నువ్వు నవ్వుతావా? అంటే ఇప్పుడేంటి, నీతో మాట్లాడొద్దంటావా? నీకు ఇంకా అర్థమైనట్లేదు సాన్వి. నేను సఫర్ అవ్వడం అంటే నీతో మాట్లాడకపోవడం, నిన్ను చూడకపోవడం, నీ గురించి ఆలోచించకపోవడం. ఇవే నేను సఫర్ అవ్వడం అంటే. అయితే సఫర్ అవ్వకు. 2 నిమిషాలు మంచిగా మాట్లాడితే ఎక్కడికి పోయింది నీ కోపం అంతా? క్యూటే క్యూటే నువ్వు. చెప్పా కదా నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ అవుతున్నాయని. అయితే ఆ పెళ్లి చూపులకి వెళ్ళొద్దు సాన్వి. సరే వెళ్ళను, ప్రామిస్. వెళ్ళవు కదా? ఇప్పటివరకు నాకు సైట్ లేదు, ఇప్పుడే వచ్చింది. లవ్ అట్ ఫస్ట్ సైట్. పరిచయమే అవసరం లేని పేరు నాది. మనమేగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకీ నా పాటలు విన్నావా? విన్నా. ట్యూన్లు కాపీ కొడుతుంటారు కదా అప్పుడప్పుడు. బాస్ బాస్, నేను పాడుతాను అంటే వినకుండా సింగ్తో పాడిచారుగా ఆ సాంగ్. విను, పెద్ద హిట్. ఆహా, కాపీ అని కనిపెట్టేశారు. సోషల్ మీడియాలో ట్రాల్ ట్రాల్ చేస్తుంది. రాంగ్ టైం. బై ది వే, మై బ్లడీ అసిస్టెంట్. అయం సగాయం సింగర్ అవ్వాలి అనుకుంటున్నా. ఎప్పటికంటే పెద్ద సింగర్ అవుతా. సింగర్ అయ్యే షేక్ అండిద్దు, దూరంగా ఉండు. అయితే ఉంటామంటారా? ఉండరా, ఉండు, బయట ఉండు. జలసి బాస్. ఏమన్నావురా? బయట ఉన్నాను బాస్.
మీరు నాకు బాగా నచ్చేశారు. నేను కూడా మీకు వాష్రూమ్. మీరు నాకు బాగా నచ్చేశారు. నేను కూడా మీ ఎందుకు వస్తారండి పెళ్లి చూపులకి? అదేదో ఇష్టం లేదని ఇంట్లోనే చెప్పేయచ్చుగా. ముందే ఇంట్లో గొడవ, ఇప్పుడు వీడు చెప్పాడంటే అయ్యో అలా కాదు, ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ అ డిసీజ్. డిసీజా? కొంపదీసి క్యాన్సర్ కాదుగా? హెచ్ఐవి. ఐవి మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలీదు. నా పెళ్లి చూడాలన్నదే వాళ్ళ కోరిక. ఎలా అయినా మీరే తీర్చాలి. అది నీ ఆఖరి కోరికైనా నేను తీర్చలేను. నన్ను వదిలేయి. ఇంకొకసారి ఆలోచించండి. ఏంటండి ఆలోచించుకునేది? బ్లడ్ చూసావా? కాకపోతే ఒక హెల్ప్ అయితే చేస్తా. ఇంట్లో తెలియదు అంటున్నావు కాబట్టి నువ్వు నచ్చలేదని చెప్తా. ఓకే? మరి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారు. అన్నానా? అన్నారు. ఐ యామ్ ఇడియట్. ఐ యామ్ స్మార్ట్. బాస్కి బాగా అయింది, నన్నే బయట ఉంటామంటారా? పొద్దున్న లేచి మా గుండుగాను చూసి బాస్ ఓకేయా? అన్నీ తెలిసి అమాయకంగా అడుగుతున్నావు కదరా గుండుగా. మట్టగా బయటికి రా, నీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయిస్తా. ప్లీజ్ బాస్, వన్ సాంగ్ బాస్, ప్లీజ్ బాస్. ఈ రోజు నుంచి సిగరెట్లు మానేద్దాం అనుకుంటున్నా. ఎందుకు? నా అనుకునే వాళ్ళు మన మాటకు విలువ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా? మనకు కూడా తిరిగి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఏం చేస్తాం? సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ రోజు నుంచి నా ఆరోగ్యం నా ఒక్కడిది కాదు. నాకు అర్థం కావాలా. అదే నిన్న నువ్వు నా మాటకు విలువ ఇచ్చి పెళ్లి చూపులకు వెళ్ళలేదు కదా, దాని గురించి. అయ్యో ఏమైంది సడన్గా? ముందు వాటర్ తీసుకొస్తా. సేవ్ మీ సాయిరామ్. ఇది భలే ఉంది కదా? మీకు చాలా బాగుంటది మేడం. అవునా? ఎస్ మ్యామ్. సాన్వి ఇది ఇది బాగుంది. నా సైజే, ప్యాక్ చేయండి. ఓకే. ఇది బాగుంది. ఇది నీకు నచ్చిందా? సరే అయితే ఇది ప్యాక్ చేయండి. కానీ ఇది మీకు నచ్చింది కదా మేడం. బట్ అది తనకు నచ్చింది కదా. ఓకే. అది. హలో, దిస్ ఇస్ దేవి ఆస్ట్రాలజీ. ఈ రోజు మీ దిన ఫలితాలు చాలా బాగున్నాయండి. అర్థమవుతుందండి. దీనికి ఎక్స్చేంజ్ ఉంది కదా? ఉంది మ్యామ్. యా. నువ్వు చెప్పిందే ప్యాక్ చేయించా. చెప్పు ఇంకేంటి? ఏంటా డిస్టర్బెన్స్? ఇప్పుడు వినిపిస్తుందా? హెడ్సెట్ పెట్టుకొని మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఓకే తీసేస్తున్నా. ఇప్పుడు క్లియర్గా ఉందా? తీసేస్తే ఎందుకు క్లియర్గా ఉండదు? చాలా క్లియర్గా ఉంది. చెప్పు. అదేంటి నీకు ఆరెంజ్ లేస్ కదా ఇష్టం? నీకు బ్లూ ఇష్టం కదా. మారావు నువ్వు. ఏంటి? నువ్వేనా మాలచ్చి అంటున్నా. ఎక్కడా? ఇక్కడే ఫ్రెండ్స్తో బయటకు వచ్చా. ఫ్రెండ్స్ అంటే? అమ్మాయిలే. ఒకసారి ఫోటో పంపించచ్చుగా? హలో చెక్ చెక్. హలో హలో, భక్తుల కోరిక మేరకు 1 2 3 రెడీ. సాయి శరణం బాబా శరణం శరణం, సాయి శరణం గంగా యమున సంగమ సాధారణం. ఎవరో నీకు అవకాశం ఇవ్వట్లేదని గుళ్ళో ఇలా అవకాశం తీసుకున్నావురా? పాపం, జనాల పరిస్థితి ఏంటో. సాయి బాబా తీర్థమైన క్షేత్రమైన నువ్వే సాయి.
అవుట్స్కట్స్ లో గుడి ప్రశాంతంగా ఉంటుందన్నావుగా ఇదేనా ప్రశాంతత? లెట్స్ బ్రేకప్. అచ్చో మళ్ళీ మర్చిపోయాడా? సాంగ్ చేంజ్. బాబా సాయి బాబా నీవు మావల మనిషివని నీకు మరణం ఉన్నదని. బాబా అచ్చో ఏం జరిగింది? 4 రోజులు ఎక్కువ బతుకుదామని వచ్చిందిరా ముసలిది. నువ్వు ఈ రోజే పంపేలా ఉన్నావుగా. బాబా హలో హలో అలిగిన అందరాయనికి సింధిస్తూ మరో చక్కని గానం. 1 2 హాయ్ హలో, హెల్త్ బాగుందా? హలో మిమ్మల్నే. సేవ్ మీ సైరన్ ప్లీజ్. ఎవరో మీరు? రామయ్యరా, నేను పాట పాడేరా. నా గుడి గురించి చేసిడా? హెల్ప్ మీ బాస్. మళ్ళా గుడి దిక్కు కూడా చూడొద్దు. ఎవరా మీరంతా ముష్టి ఎత్తుకోకుండా నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? నువ్వు పాట పాడుతుంటే 2 చేతులు చెవులు మూసుకోవడానికి సరిపోతుంది. ఇక బిచ్చమెట్లు ఎత్తుకోవాలరా? ఏం మాట్లాడుతున్నారు? మైండ్ యువర్ బ్యాట్స్. ఈ విషయం కానీ మా బాస్కి తెలిసిందంటే గుడి ఉంటుంది, బయట మీరు ఎవరు ఉండరు. ఎవడ్రా మీ బాసు? ఎక్స్క్యూజ్ మీ బెగ్గర్స్, సైడ్ ప్లీజ్, సైడ్ ప్లీజ్. బాస్ మా వాడిని ఎందుకు రౌండప్ చేశారు? మీ వాడు మాదేని బొక్క పెట్టి ఫస్ట్ టైం తెలుసా బొచ్చులేసి రూపాయి వెనక్కి వెళ్ళరు. పొట్ట కొట్టాడు. ఏంటి ఈ పొట్ట? ఆ పొట్టే. మా వాడు చూడడానికి పిచ్చిగాల్లా కనపడతాడు కానీ మీకు పోటీ కాడు రాడు. ఏం మాట్లాడుతున్నావు భయ్యా? అనుకుంటా ఈడు మా కాంపిటీషన్ ఏంది? పాట వాడి బొక్క పెట్టిండు ఈ గుండు. అదంతా కాదు సార్, మాకు నష్టం జరిగింది, న్యాయం కావాలి. అర్థమైంది అర్థమైంది. ఒరే కర్రీ సహాయం, నీ గొంతు గుడి దాటి గేటు దాటి వీళ్ళ పేగులన్నీ మెలిదిప్పిందంటే నువ్వు నష్టపరిహారం ఇవ్వడంలో తప్పే లేదు. ఇచ్చేయి. ఇస్తారు. బాస్ 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 ఇది తప్ప ఇంకేం లేదా? నీ నల్లం. ఓకే ఓకే, ఐ విల్ పే. యూ హ్యావ్ గూగుల్ పే? హలో, ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం పే, ఆల్ యాక్సెప్టబుల్. నీ మొఖానికి పెట్ట పే కాదు పే. స్కానింగ్ ఎక్కడ? ఇక్కడ. కొడుకా, అమ్మా నీకు ఉద్యోగం వచ్చిన కొత్తలో చెప్పినావు నాకు వడ్డాణం చేయిస్తానని. గదేంది బంగారం పిలగానుకున్నావు? నీతో అన్నమాట అయితే నిజమేనే. ఇప్పుడు అయితే నా కూతురుకు పెళ్లి చేయగలుగుతా, లేదంటే నీకు వడ్డాణం చేయించగలుగుతా. 2 అయితే నా వల్ల కాదే. గట్లయితే నీ కూతురు పెండ్లే చేయి. మా అమ్మ బంగారం. అసలు ఏం జరుగుతుంది కృష్ణ? ఏమైంది? నీ ఎంగేజ్మెంట్ కోసమే స్టార్ట్ అయ్యా. పాప ఎలా ఉంది? చాలా బాగుంది. ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని ఇక్కడ డ్రాప్ చేయడానికి మా మడత వచ్చాడు. దారిలో పాప ఫోటో చూస్తూ మీ ఇన్విటేషన్ చూశాడు. ఈ అమ్మాయి ఎవరు? తనకి శాన్వికి పెళ్లి చూపులయ్యాయంట. అయినా ప్రాబ్లం అది కాదు. ప్రాబ్లం ఏంటంటే, హలో బ్రదర్, నన్ను గుర్తుపెట్టారా? ఆ రోజు మీరు శాన్వితో గుడికి వచ్చారు, నేను అక్కడే ఉన్నా. హాయ్ శాన్వి. శాన్వినేగా మీ పేరు? మరి ఇందాక హాయ్ చెప్తే పలకలేదే? ఆరోగ్యం బాగుందా? ఎవరు? నా కొలీగ్. దీనికి ముందు కనిపించినప్పుడు నాకు కొంచెం ఫీవర్ ఉండే. సో మీ ఇంట్లో వాళ్ళకి అబద్ధాలు చెప్పినట్టు నాకు అబద్ధాలు చెప్పొద్దు సాన్వి. చెప్పండి కృష్ణ. అయితే పెళ్లి చూపులకి వెళ్ళదు సాన్వి. సరే వెళ్ళను, ప్రామిస్. నేను నువ్వు నా మాటకి విలువించి పెళ్లి చూపులకి వెళ్ళలేదు కదా, దాని గురించి. ఏమైనా దాచావు నా దగ్గర? దాచడం ఏంటి? నేను సీరియస్గా అడుగుతున్నా, నా దగ్గర ఏమైనా దాచావా? ఏమైంది సడన్గా? అడిగిన దానికి చెప్పు సాన్వి. లేదు, ఏం దాచలేదు. అదే మాట ప్రామిస్ చేసి చెప్పు. ప్రామిస్.
నచ్చని పెళ్లి చూపులకి వెళ్ళి నా దగ్గర దాచి గుళ్ళో కనిపిస్తే నాకేదో చెప్పి ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావు ఇప్పుడు చెప్పు. ఇవేనా? ఇలాంటి ఏమైనా ఇంకా ఉన్నాయా? నిన్నే అడుగుతున్నా కదా, నిజం చెప్పు. ఇవేనా? ఇలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా? ప్రపంచంలో ఏ ఎదవా ఇన్నిసార్లు ఎదవైనాడు? నేను అబద్ధం చెప్పింది నిన్ను హర్ట్ చేయాలని కాదు, నీ ఫీలింగ్స్ ప్రొటెక్ట్ చేయడానికి. ఏంటది? ఫీలింగ్స్ ప్రొటెక్టా? అంత పాష్ వద్దు. నటించావు నా దగ్గర. అంత నాటకాలు ఆడాల్సిన అవసరమేముంది? ఇలా ఉండు అలా ఉండు అంటుంటే ఐ వాస్ మిస్సింగ్ మై సెల్ఫ్. మిస్సింగ్? రోజులు ఎలా ఉన్నాయి బయట? అమ్మాయి బయటికి వెళ్తే ఇంటికి సేఫ్గా తిరిగి వస్తుందో అదో డౌట్. అలాంటిది నా అనుకున్నప్పుడు అలా ఎలా ఏదో చెప్తే మిస్సింగ్ ఫీలింగ్. అయినా ఇవన్నీ అర్థమవుతాయని నీకు చెప్తున్నా చూడు, నాకు బుద్ధి లేదు. కృష్ణ, ఏం జరుగుతోంది ఇక్కడ? ఎంగేజ్మెంట్ జరగాల్సింది ఇంకిప్పుడు జరగదు. ఇన్నాళ్ళు మారందానివి, ఇప్పుడు ఇంకేం మారుతావు? అయినా నిన్నని కాదు, నిన్నెలా పెంచిన మీ నాన్న అనాలి, అనడం కాదు. దవడపలు రాడేలా పీకినా తప్పు లేదు. ఇప్పుడు చెప్తున్నా కృష్ణ, నీకు నేనే కాదు, ఏ అమ్మాయి కరెక్ట్ కాదు. అద్దంలో నీ మొహం చూసుకుని బొట్టు పెట్టుకుని తాళి కట్టుకో. ఏం మాట? అమ్మాయి మీద చేయి లేపుతావా? నీకేం తెలియదు నాన్న. ఆపరా. అసలు ఏం జరిగిందో తెలుసా నాన్న నీకు? ఏమైనా ఆడపిల్ల మీదకి చెయ్యెత్తుతావా? అసలు నిన్ను కాదురా, ఆడపిల్ల మీదకి చెయ్యెత్తిలా పెంచిన మీ నాన్నని పీకాలి. దవడ పళ్ళు రాలేలా పీకాలి. రాలేలా పీకాలి. నాన్న ఏమైందన్నా? నాన్న ఏమైందన్నా? ఏమైందన్నా? అబ్బా నాన్న ఏమవుతుందన్నా? నడుము నొప్పిరా. నడుము నొప్పి నాన్న సడన్గా. సాన్వి, దిస్ మే బి అ సింప్టమ్ ఆఫ్ హార్ట్ అటాక్. సారీ అమ్మా, అన్నిటికీ. కృష్ణ, లైఫ్లో ఎవరిని ఊరికనే కలవం కృష్ణ. అయితే బ్లెస్సింగ్ అయినా అయి ఉండాలి, లేదా లెసన్ అయినా. నిన్ను కలవడం బ్లెస్సింగ్ అనుకున్నా, కానీ అది లెసన్. నాన్న ఎలా ఉందన్న ఇప్పుడు? ఏంటి నాన్న నాతో మాట్లాడవా? నాన్న నీ కళ్ళలో నీళ్ళేంటి నాన్న? నేనే తప్పు చేయలేదు నాన్న. నీ ముందే చెప్పేదానికి ఇలా ఉంటే నాతో అవ్వదు అని. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు నాన్న. ఈ మంచాన్ని కొంచెం పైకంటావా? నువ్వు బీటెక్ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, కాలేజీ ఎక్కొట్టి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావు. ఆ సంగతి నాకు తెలిసి ఏం చేశానో నీకు గుర్తుందా? వాళ్ళ బాబులు వాళ్ళకి సంపాదించి పెట్టారేమో అలా తిరగడానికి. నేను నీకోసం సంపాదించలేదు. సారీ నాన్న, ఇంకెప్పుడు చేయను. చేయకుండా ఉన్నావా? అలా కొన్నిసార్లు అయిన తర్వాత నేను కోపం వచ్చినా అరిచి కొట్టకుండా నాతో మాట్లాడుకుని ఉండేవాడి నాన్న 2-3 రోజుల వరకు. అలా ఉన్నా నేను ఎందుకు మారానంటావు? అలవాటైపోయిందన్న నీకు. మొదట్లో కొత్త కదా, నీ మాట వినకపోవడం.
తర్వాత అలవాటైపోయి. అలవాటు కాదు, అర్థమైంది. నా కొడుకైనా సరే నా కళ్ళతో ప్రపంచాన్ని చూడటం, వాడికంటూ 2 కళ్ళున్నాయి, వాడు చూసే ప్రపంచం వేరు అన్న విషయం నాకు అర్థమైంది. అలవాటు కాదు. అలా చేసుకోవటం అంతా నా తప్పే. నువ్వెందుకురా పడ్డావు? తిరుగో మాట అనొచ్చు, ఏ చెయ్యో ఎత్తొచ్చు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు కొడితే నేనెందుకు పడాలా? ఇప్పుడు కొట్టినా కనీ పెంచి ఇంత చేసావు. నువ్వు కొట్టడానికి నేను పడ్డానికి కారణాలు కావాలా? నీకు కారణం ఉంది నేను కొడితే పడ్డానికి. ఆ అమ్మాయికి ఏ కారణం ఉందిరా నువ్వు కొడితే పడ్డానికి? 25 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు బతికేస్తుంటే ఇప్పటికిప్పుడు తన జీవితంలోకి వెళ్ళి అన్నీ నీకు నచ్చినట్టు జరగాలనుకుంటే అవతలి వాళ్ళ జీవితం కూడా నువ్వే బతికేస్తే ఇంకా వాళ్ళెందుకురా బతికి? కింద కృష్ణ శాన్వి ఎక్కడ? తను వెళ్ళిపోయింది. ఏమండి ఏమండి ఏంటండి ఆగండి. మా అమ్మాయి మీదకే చెయ్యెత్తుతావా? ఏమండి తనతో మనకెందుకు? శాన్వి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా, పదండి. ఏదో రోజులు బాగలేవని వాగావంట. రోజులు బాగా లేకపోతే మారాల్సింది రోజులు, అమ్మాయిలు కాదు. వదిలేండి, పదండి, వెళ్దాం పదండి. నిమిషమైనా ఆగునా నిలవదే ఎప్పుడు కాలమే, క్షణము కూడా ఉండదే తిరగడం మాని భూమిదే ఎవరి. నిజమే, మన లైఫ్లో ప్రోగ్రెస్ ఉన్నట్టే, కానీ నేనే అది ఫీల్ అవ్వలేకపోతున్నా. మైండ్ అంతా తన దగ్గర ఉండిపోయింది. ఇదిగో ఇది కూడా తను ఇచ్చింది. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు, ఆఫీస్కి వెళ్ళే దారిలో కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు, ఎంఎంటీఎస్లో కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఎక్కడికి వెళ్తుంది? ఇంటికేగా. ఆంటీ సాన్వితో మాట్లాడాలి. తను లేదు. పైన బాల్కనీలో అంకుల్ ఉంటే ఇప్పుడు గొడవ అయ్యేది. చెప్పింది విను, వెళ్ళు. తనకన్నీ నిజాలే కావాలంట. ఇంట్లోనే ఉంది, నీ ముఖం కూడా చూడదంట. సాన్వి, సాన్వి, ఆ లైటర్ లైట్ అవుతున్నట్లేదు. పైకొచ్చి సాన్వి నీతో 2 minutes మాట్లాడాలి. ఒక 2 minutes సాన్వి. అంటే ఏంటి ఇప్పుడు? నేను 2 అంటే 2 నిమిషాలే మాట్లాడాలా? సరే చెప్తా విను. నిన్ను మళ్ళీ కలిసి నీతో మాట్లాడి నేను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా సాన్వి, కానీ నా వల్ల అవ్వట్లే. నువ్వే అన్నావుగా అద్దంలో చూసి తాళి కట్టుకోమని, అది కూడా ట్రై చేశా. అక్కడ కూడా నువ్వే కనిపిస్తున్నావు సాన్వి. ఇక్కడైనా 2 నిమిషాలు టైం ఇచ్చావు సాన్వి, అక్కడైతే చంప చెల్లుమనిపించావు. ఇన్ని రోజులు నాకు నచ్చినట్టు జరిగితేనే మంచి అనుకున్నాను సాన్వి, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నీ. ఒక విషయంలో నీతో నాకు ప్రాబ్లం ఉందంటే అదే విషయంలో నీకు కూడా నాతో ప్రాబ్లం ఉంటుందని, అయినా సరే నువ్వు నన్నులా యాక్సెప్ట్ చేసావని, అలాంటి నిన్ను మిస్ అయితే నా అలాంటి ఎద ఉండడని, ప్రేమ అంటే అలా ఇలానే కండిషన్స్ కాదు, లవ్ ఈజ్ అన్కండిషనల్ అని. ఇలా ఒక్కటి కాదు సాన్వి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒకప్పుడు నా ఫ్రెండ్ నిన్ను చూపించి నీ లవర్ తినేనా అంటే నువ్వని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా సాన్వి. అదే ఇప్పుడు తను నన్ను అడిగితే నువ్వే అని చెప్పి బల్ల గుద్ది కాదు పగలగొట్టి చెప్పాలని సాన్వి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అందుకేనేమో నిన్ను వద్దనుకున్నా.
నిన్నొద్దనుకున్న ప్రతిసారి ఏదో కారణం ఎత్తుక్కుంటూ నాలో నేనే కన్విన్స్ చేసుకున్నామని. ఐ లవ్ యూ సాన్వి. టైం అస్సలు సరిపోలేదు. టైం సరిపోలేదంటే ఇంకో 2 minutes టైం ఇవ్వమని కాదు సాన్వి, లైఫ్ టైం ఇవ్వమని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కన్సిడర్ చేయాలా, మొన్న నన్ను అన్న మాటలు కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ కృష్ణ. అమ్మా, నువ్వు ఏం చేసినా క్యూ కైకు అని అడగను. ఇదిగో, నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కారణం అడగకుండా బెయిల్ తెస్తా సాన్వి. నేను చంపితే నిన్నే చంపుతా. నన్ను 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 చంపుతావా? దాలో మార్దాలో ముజే. ఓనేలే నవ్వింది. ఇదిగో చెప్తున్నా, నేను నాటకాలు ఆడినా అది నేనే. నన్ను నాలానే యాక్సెప్ట్ చేయాలి. సమ్మతమే. నువ్వు నీలానే ఉండు, నన్ను నీలా ఉండమని అడగకు చాలు. సమ్మతమే. అలాంటప్పుడు నీకు టాటూస్ నచ్చావు కదా, ఎందుకు అతి? నాకు తెలుస్తాను నువ్వు ఈ మాట అంటావని, అందుకే. అంటే అంటే నేనంటే అనలే, అంతే అన్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రపంచంలో ఏ ఎదవై ఇన్నిసార్లు ఎదవై ఉండడు. ఓహో, బండి మళ్ళీ అక్కడికి వచ్చాగిందా? ఏంటి, ఎక్కడైనా విన్నట్టుందా? పోనీ అన్నట్టుందేమో చూడు. 5 times చెప్పు. 5 times చెప్పాలా? 5 times.